సో కస్టమర్ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ మనకి XD01. XD01 టీ కోడ్తో కస్టమర్ని క్రియేట్ చేసుకుంటాము. XD02లో చేంజ్ చేసుకుంటాము ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి. సో XD03 అంటే డిస్ప్లే చేసుకోవడానికి. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి నేను కస్టమర్ ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. అంటే కస్టమర్ మాస్టర్లో మనకు చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అందులో కొన్ని ఫీల్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, దాని యొక్క యూసేజ్ అని తెలుసుకోవాలంట. సో ఇప్పుడు సో /XD02 ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఆ కస్టమర్ని ఓపెన్ చేస్తాను. సో ఇది క్రియేట్ చేసుకున్న కస్టమర్. సో ఇక్కడ కంపెనీ కోడ్, నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి. జస్ట్ ఓకే. ఇవి ఇన్ కేస్ ఎంటర్ చేయలేదు అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ కోడ్ ఎంటర్ చేయట్లేదు, ఓన్లీ కస్టమర్ అండ్ సేల్స్ ఏరియా ఎంటర్ చేశాను. జస్ట్ కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ చూసుకుంటే సేల్స్ ఏరియా వచ్చింది, నెక్స్ట్ జనరల్ డేటా ఉంది, కంపెనీ కోడ్ డేటా మిస్ అయింది, ఓపెన్ అవ్వట్లేదు. సో మనం ఇక్కడ ఏంటంటే కంపెనీ కోడ్ అనేది ఎంటర్ చేయలేము, దానివల్ల అలా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ కోడ్ మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సేల్స్ ఏరియా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే జనరల్ డేటా ఉంది, కంపెనీ కోడ్ డేటా ఉంది, సేల్స్ ఏరియా డేటా లేదు. సో మనకి కంప్లీట్ కస్టమర్ అనేది ఓపెన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనము ప్రతి వాల్యూ అనేది ఇది మెయింటైన్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి కంప్లీట్ కస్టమర్ ఓపెన్ అవుతాడు. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ ఏరియా డేటా మొత్తం వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు జనరల్ డేటాలో వచ్చేసి మనకి నార్మల్గా ఇక్కడ ఏంటంటే కస్టమర్ యొక్క నేము, సిస్టము, అడ్రస్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్, సో ట్రాన్స్పోర్టేషన్ జోన్, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో ఇది కాకుండా మనకు జనరల్గా సో కంపెనీ కోడ్ డేటాలో మనం ఏం మెయింటైన్ చేస్తాము, రీకన్సిలేషన్ అకౌంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా. సో కంపెనీ కోడ్లో మనం ఏం మెయింటైన్ చేసుకుంటున్నాము, రీకన్సిలేషన్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకుంటున్నాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత నెక్స్ట్ సో ఇది ఒకటే ఫీల్డ్ మెయింటైన్ చేసుకుంటాము. తర్వాత సేల్స్ ఏరియా డేటాలో, సేల్స్ ఏరియాలో వచ్చిన తర్వాత మనకి అగైన్ 4 ట్యాబ్స్ ఉన్నాయి: సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్, డాక్యుమెంట్, పార్ట్నర్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ సేల్స్ ట్యాబ్. ఈ సేల్స్ ట్యాబ్లో మనకి ఏంటంటే కరెన్సీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లైక్ కస్టమర్ యొక్క కరెన్సీ ఏంటి. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ ఈ ఐటమ్ ప్రపోజల్, ప్రోడక్ట్ ప్రపోజల్, ఈ ఫీల్డ్స్ గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసులో చూసుకుంటాము. అసలు ఏంటనేది సపరేట్ టాపిక్స్ చేసుకుందాము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ కరెన్సీ గుర్తుపెట్టుకోవాలి, ఐటమ్ ప్రపోజల్, ప్రోడక్ట్ ప్రపోజల్ అంటే యాక్చువల్లీ ఇది. సో దీని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్, ఇది కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకేనా. సో సేల్స్ ఏరియా డేటా, సో ఇక్కడ ఏంటంటే మనకి కరెన్సీ, ఐటమ్ ప్రపోజల్, సో నెక్స్ట్ ఇంకోటి క్రాస్ సెల్లింగ్ అని ఒకటి ఉంది. సో ఇలాంటివి ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ది కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఈ ఫీల్డ్ ఇక్కడ ఇది కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సేల్స్ ఏరియా డేటాలో సేల్స్ ట్యాబ్లో ఈ ఫీల్డ్స్ ఉంటాయన్నట్టు నోటెడ్ ఉండాలి. సో నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్. షిప్పింగ్ ట్యాబ్లో ఏంటి, డెలివరీ ప్రియారిటీ, షిప్పింగ్ కండిషన్స్, డెలివరింగ్ ప్లాంట్. నెక్స్ట్ ఇది POD అంటే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ, రిలవెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. నెక్స్ట్ ఇది ఆర్డర్ కాంబినేషన్, ఈ ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ డెలివరీకి సంబంధించింది ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే లైక్ పార్సల్ డెలివరీస్ ఏమైనా చేయాలా వద్దా అన్నట్టు. పార్సల్ డెలివరీ అంటే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇవేంటి, ఇవి నోట్ చేసుకుందాం మనం. సో ఇక్కడ సేల్స్ ఏరియాలో సేల్స్ ట్యాబ్ తర్వాత నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్ మనకి. సో షిప్పింగ్ ట్యాబ్లో ఏంటి, డెలివరీ ప్రయారిటీ, షిప్పింగ్ కండిషన్స్, ప్లాంట్, తర్వాత POD అంటాడు, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. సో ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెట్రోల్ బంక్స్లోకి మనకి ట్యాంకర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా జనరల్గా, వాళ్ళ ప్లాంట్ నుంచి అంటే బంక్స్కి పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లారీ కంటైనర్ యొక్క కెపాసిటీ 1000 లీటర్స్ అనుకోండి. సో అక్కడ వాళ్ళు పంపించిన ప్లేస్ నుంచి వీళ్ళు పంపాల్సిన బంక్ లొకేషన్కి, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి, ఈ పాయింట్స్ రీచ్ అయ్యే మధ్యలో
ఇది పెట్రోల్ కాబట్టి కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది, లాస్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1000కి ఒక 20-30 లీటర్స్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అనుకోండి. సో అది మనకి వాతావరణం బట్టి అది అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇద్దరికి తెలుసు, పంపించే వాళ్ళకి, రిసీవ్ చేసుకునే వాళ్ళకి. సో వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఇంత అడిగితే మేము ఇంత పంపుతాము, సో ప్రైస్ అనేది ఇంత కట్టాలన్నట్టు, అట్లా అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, పంపిన ప్లేస్ తర్వాత రిసీవ్ చేసుకున్న వాళ్ళు మేము ఇక్కడ ప్రోడక్ట్ వచ్చింది, ఇంత వచ్చిందని ఒకటి వాళ్ళు కన్ఫర్మేట్ చేస్తారన్నట్టు. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ డెలివరీ ఇన్వాయిస్ అని అవుతుంది అన్నట్టు. సో దీన్ని ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటారు అన్నట్టు. కొన్ని బిజినెస్ ప్రాసెస్లో మాత్రమే ఇది వాడతారు, పిఓడి, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. అది సో ఇది అదన్నట్టు. సో ఆ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అనేది ఉన్నప్పుడు అంటే రిప్లై అనేది రిసీవ్ చేసుకున్న వాళ్ళు విత్ ఇన్ ఇక్కడ మనం పెడతామన్న 1 or 2 అంటే డేస్ అన్నట్టు టైం, ఆ టైం లోపల రిప్లై ఇవ్వాలి కస్టమర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు, అయితేనే నెక్స్ట్ వెళ్తుంది అన్నట్టు. సో ఈ టైం లైన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టామనుకోండి, విత్ ఇన్ 1 days కస్టమర్ రిప్లై అయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ 5 పెట్టాము, ఈ రోజు పంపిస్తే రేపటి లోపు వీళ్ళు ఇచ్చేసేయాలి, ఎందుకంటే 24 hours 1 day పెట్టాం కాబట్టి. 1 day తర్వాత ఇక్కడ ఈ కస్టమర్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ వెళ్ళిపోతుంటారు, డెలివరీ ఇన్వాయిస్ ఫర్దర్ ప్రాసెస్ ఏముందో ఆ స్టెప్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు అన్నట్టు, అలా ఉంటుంది. సో ఇది పిఓడికి సంబంధించి. నెక్స్ట్ పార్షల్ డెలివరీ. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ డెలివరీ అని ఉంది, పార్షల్ డెలివరీ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇప్పుడు 100 క్వాంటిటీ ఒక ప్రోడక్ట్ ఉంది, 100 units అడిగాడు, 100 క్వాంటిటీ. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది పెట్టామనుకోండి, ఎంత అడితే అంత ఫుల్ క్వాంటిటీ పంపాల్సిందే, అంటే నాకు ఫుల్ పంపిస్తే నేను ఒప్పుకుంటాను, నాకు పార్సల్గా సగం సగం అట్లా అవసరం లేదు అన్నట్టు మీనింగ్ అది. సో కొందరు కస్టమర్స్ అడుగుతారు, కొందరు కస్టమర్స్ ఏంటంటే పర్వాలేదు ఎంత ఉంటే అంత పంపించేసేయండి, వీకెండ్ చూసుకుందాం తర్వాత చేసుకోవచ్చు అని అనుకుంటారు అన్నట్టు. సో కంప్లీట్గా అడిగిన క్వాంటిటీ మాత్రమే రిసీవ్ కావాలనుకున్నప్పుడు ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది పార్సల్ అన్నట్టు. సో పార్సల్ అంటే ఏంటంటే అడిగిన క్వాంటిటీ లేకపోతే కొన్నిసార్లు స్టాక్ అనేది అవైలబుల్ ఉండదు, సో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అప్పుడే పంపాలనుకుని అడుగుతారు. సో లేదు ఎంత ఉంటుంది పంపన్నప్పుడు ఈ పార్సల్ పెట్టుకుంటారు అన్నట్టు. మాక్సిమం 9 అనేది ఉంటుంది, 9 టైమ్స్ మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వాంటిటీ అడిగాడు అనుకోండి, ఆ 100 unitsని మాక్సిమం 9 టైమ్స్ మనం చేసేసుకోవచ్చు అన్నట్టు. ఒక ఆర్డర్లో, ఒక డెలివరీలో 10, ఇంకో డెలివరీ 20, అట్లా టోటల్ 9 డెలివరీస్ లోపు ఫినిష్ చేసుకోవాలి అలా అన్నట్టు. సో ఈ 2 ఫీల్డ్స్ గుర్తుపెట్టుకోవాలి మనకి. కంప్లీట్ డెలివరీ, పార్షల్ డెలివరీ. నెక్స్ట్ డెలివరీ టాలరెన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇది అన్లిమిటెడ్ టాలరెన్స్, నెక్స్ట్ అండర్ డెలివరీ టాలరెన్స్, నెక్స్ట్ ఓవర్ డెలివరీ టాలరెన్స్ ఇది కూడా. ఓకే, సో అన్లిమిటెడ్ టాలరెన్స్ అంటే ఏంటంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లో 100 units అనేది అడిగాడు కస్టమర్. సో డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే డెలివరీ టైంకి వచ్చేసరికి అంటే ఆర్డర్ వేసి ఈరోజు చేసాడు, మేబీ డెలివరీ ప్రాసెస్ అనేది రేపు లేదా రేపు అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ టైంకి కస్టమర్ గుర్తుకు వచ్చేసి 100 వేసాను కదా, నాకు ఇంకొంచెం అమౌంట్ అనేది పెంచమంటాడు, 150 లేదా 200. సో ఇది అన్లిమిటెడ్ టాలరెన్స్ ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మనం పెంచుకోవడానికి ఉంటుంది, ఎంతైనా పెంచుకోవచ్చు, పెంచవచ్చు, తక్కువ చేయొచ్చు, అలా ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి అండర్ డెలివరీ టాలరెన్స్ పెట్టాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ డెలివరీ టాలరెన్స్ దగ్గర మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ప్లేస్ ఇక్కడ, అంటే మనం ఇక్కడ నెంబర్ 10 or 20, 30 అట్లా నెంబర్ మెయింటైన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లో 100 క్వాంటిటీ వేసాడు, అండర్ డెలివరీలో 10% వేసాడు అనుకోండి. సో కస్టమర్ ఏంటంటే డెలివరీ టైంకి వచ్చేసి డెలివరీ ముందుకి నేను 100 వేసాను కదా, నాకు కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి పంపండి, కొంచెం క్వాంటిటీ ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదంటాడు. సో ఎంత అంటే ఈ 10% అనేది అడిగాడు కస్టమర్. సో ఆల్రెడీ మెయింటైన్ చేసాం కాబట్టి సో 100లో 10 తీసేసి ఎంత 90. సో 90 క్వాంటిటీ మనం డెలివరీ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఓవర్ డెలివరీ టాలరెన్స్, మనకి కస్టమర్కి ఎప్పుడైనా ఓవర్ డెలివరీ మెయింటైన్ చేసాం అనుకోండి, సేమ్ పర్సెంటేజ్ 10 or 20, 30 అట్లా. సో అంత పర్సెంటేజ్ వరకు మనకి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. జనరల్గా ఆర్డర్ వేసిన క్వాంటిటీ అనేది తక్కువ చేసుకోవడానికి మనకు ఉంటుంది డెలివరీలో, కానీ పెంచుకోవడానికి సిస్టమ్ అలౌ చేయదు అన్నట్టు. సో ఎందుకంటే క్వాంటిటీ అనేది మనకి ఉన్న క్వాంటిటీని బేస్ చేసుకొని డెలివరీ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. నార్మల్గా డెలివరీ టైంలో క్వాంటిటీ పెంచుకోవడానికి సిస్టమ్ అలౌ చేయదు. సో అలా చేయాలంటే మనకి ఈ ఫీల్డ్స్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి, ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. అండర్ డెలివరీ టాలరెన్స్ పెట్టుకుంటే క్వాంటిటీ పెంచవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ పెట్టుకుంటే, అండర్ డెలివరీ పెట్టుకుంటే తక్కువ చేసుకోవచ్చు, ఓవర్ డెలివరీ పెట్టుకుంటే ఓన్లీ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది, అలా అన్నట్టు మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ ట్యాబ్. సో బిల్లింగ్ డాక్యుమెంట్స్లో మనకి ఏంటంటే
ఇది రిబేట్ అని ఒకటి ఉంటుంది. రిబేట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కస్టమర్కి కంపెనీకి కాస్ట్ అంటే ఏంటంటే కొన్నిసార్లు కంపెనీ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చేసి 9 lakhs బిజినెస్ చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్కి. సో కస్టమర్కి కొంచెం సేల్స్ అంటే పెంచేసి కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పేసి కంపెనీ అనుకుందండి కొంచెం పుష్ చేయడానికి. సో అప్పుడు ఏంటంటే ఆ కస్టమర్తో చెప్పిందంటే ఎవ్రీ ఇయర్ అంటే నువ్వు 9 lakhs చేస్తున్నావు, సో ఇయర్ నీకు ఒక టార్గెట్ పెడుతున్నాము. January 1st నుంచి 31st December వరకు ఒక 1 year టైం పీరియడ్లో 10 lakhs నువ్వు సేల్ చేస్తే నీకు ఒక 50,000 లేదా అలా సమ్ అమౌంట్ అనేది డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి కస్టమర్కి ఒక చిన్నగా అట్లా పుష్ చేయడానికి పెట్టింది, సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ 9 lakhs చేస్తున్నాడు, ఇంకో 1 lakh చేయడానికి కొంచెం కష్టపడతాడు. కంపెనీకి బెనిఫిట్ ఏంది, సేల్స్ పెరుగుతున్నాయి అలా అన్నట్టు, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. కస్టమర్ టార్గెట్ రీచ్ అయితే ఏదైతే డిస్కౌంట్ అనేది ఇస్తున్నారో అది కస్టమర్కి వస్తుంది. ఇన్ కేసు 10 lakhs కాకుండా 9 lakhs 80,000 వరకు చేసినా కానీ అది ఎలిజిబుల్ కాదన్నట్టు. సో కంపెనీకి ప్రాఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ కస్టమర్ 10 lakhs రీచ్ అయితే కస్టమర్కి డిస్కౌంట్ వస్తుంది, కంపెనీకి సేల్స్ కొంచెం పెరుగుతాయి, ఇద్దరికి బెనిఫిట్ అన్నట్టు. సో ఆ ప్రాసెస్లో రిబేట్ అనేది వాడతారు. రిబేట్ సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది దానికోసం. సో ఇన్వాయిసింగ్ డేట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సో ఎవ్రీ మంత్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆర్డర్స్ డెలివరీస్ ఇన్వాయిస్ అవుతుంటాయి ఒక కస్టమర్ సంబంధించి. సో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు డెలివరీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్వాయిస్ రేజ్ చేస్తారు. సో ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఈ రోజు 5, 10 అట్లా కూడా జరుగుతుంటాయి మల్టిపుల్గా. సో వాళ్ళు ఏంటంటే అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని మిస్ అవుతుంటాయి. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారంటూ మాకేంటంటే ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ మంత్ సో అండ్ సో డేట్ రోజు మీరు ఇన్వాయిస్ రేజ్ చేయండి, సో దాన్ని బేస్ చేసుకొని మేము సింగిల్ షాట్లో ఏంటంటే పేమెంట్ చేసుకుంటాం, సంథింగ్ అలా ఉంటుంది అన్నట్టు. సో దానికోసం వాడతారు ఈ ఇన్వాయిసింగ్ డేట్స్ కానీ ఇన్వాయిస్ లిస్ట్ డేట్స్ కానీ, ఈ రెండు దానికి యూజ్ అవుతాయి అన్నట్టు ఆ ప్రాసెస్కి. సో నెక్స్ట్ ఇన్కో టర్మ్స్. సో ఇక్కడ నోట్ చేసుకుందాం మనము. సో నెక్స్ట్ బిల్లింగ్. సో బిల్లింగ్ డాక్యుమెంట్స్లో మనకి ఇన్వాయిసింగ్ డేట్స్, ఇన్వాయిస్ లిస్ట్ డేట్స్, తర్వాత ఇన్కో టర్మ్స్. నెక్స్ట్ ఇన్కో టర్మ్స్ అంటే ఏంటంటే జనరల్గా ప్రోడక్ట్ అని డెలివరీ చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్కి ఏంటంటే అవి చాలా వాల్యుయబుల్ ఉంటాయి అన్నట్టు. సో దానికి ఏంటంటే డెలివరీ అనేది ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారు, కంపెనీ రెస్పాన్సిబుల్ ఉంటుందా లేకపోతే కస్టమరా? కొన్నిసార్లు ఏంటంటే కస్టమర్ ప్లేస్ వరకు కంపెనీ డెలివరీ చేస్తుంటారు, రెస్పాన్సిబిలిటీ మొత్తం కంపెనీ దగ్గర ఉంటుంది. కొన్ని ప్రాసెస్లో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్కి కస్టమర్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు, అలా ఉంటుంది అన్నట్టు. అంటే కస్టమర్ వెహికల్ని కంపెనీ దగ్గరికి పంపించేసి ప్లాంట్ దగ్గర పంపించేసుకొని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు అన్నట్టు. సో దానికి సంబంధించి ఇది అన్నట్టు ఇన్కో టర్మ్స్ అనేది ఇది మెయింటైన్ చేసుకుంటాము. సో ఇన్కో టర్మ్స్ తర్వాత నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆర్డర్ వేసారు, రేపు డెలివరీ అయిపోయింది, నెక్స్ట్ డెలివరీ తర్వాత ఇన్వాయిస్ కూడా రేజ్ చేసేస్తారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే కస్టమర్ పేమెంట్ ఎప్పుడు చేస్తాడు ఏంటనే దాని గురించి అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. మనం అంటే కస్టమర్ ఏంటంటే అగ్రిమెంట్ లాగా పెట్టుకోవచ్చు చిన్న కస్టమర్కి కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమర్ ఈరోజు స్టాక్ వెళ్ళిపోయింది, ఇన్వాయిస్ రేజ్ చేసేసారు. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 15th ఉంది డేట్ ఈరోజు అనుకోండి. సో ఈ మంత్ ఎండ్ 30 January వరకు కస్టమర్ విత్ ఇన్ 45 days లోపల పేమెంట్ చేశాడు అనుకోండి. సో కస్టమర్కి కొంచెం డిస్కౌంట్ లైక్ ఒక 3 or 5% ఎంత బిల్ చేశాడో అంత బిల్లో కొంచెం డిస్కౌంట్. దీనివల్ల ఏంటంటే కస్టమర్ కొంచెం పేమెంట్ చేస్తే కస్టమర్ కొంచెం డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో దానివల్ల నెక్స్ట్ ఇంకేదైనా పర్చేజ్ చేసుకోవచ్చు. కంపెనీకి ఏంది పేమెంట్స్ అనేది రెగ్యులర్గా ఇమీడియట్గా అవుతూ ఉంటాయి అన్నట్టు, అలా ఉంటుంది. సో డిఫరెంట్గా ఇప్పుడు చూసుకుంటే స్టాండర్డ్లో చాలా ఇచ్చాడు ఎస్ఐపిలో. సో ఫస్ట్ సెకండ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ 14 days చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ డైరెక్ట్గా, విత్ ఇన్ 30 days లోపు చేస్తే 2% డిస్కౌంట్ ఇవ్వచ్చు, విత్ ఇన్ 45 days అయితే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఏం లేకుండా ఉంటుంది అన్నట్టు. 0001 అంటే జస్ట్ ఈ రోజు ఇమీడియట్గా తీసుకున్నారా పేమెంట్ చేసేసేయాలి అలా అన్నట్టు. అంటే కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ను అంటే పేమెంట్ హిస్టరీ బేస్ చేసుకొని ఇవి పెడతారు అన్నట్టు, అలా ఉంటుంది పేమెంట్ టర్మ్స్ అనేది, ఓకేనా? నెక్స్ట్ ఇది క్రెడిట్ కంట్రోల్ ఏంటనేది సపరేట్ కాన్సెప్ట్ ఉంది మనకి, క్రెడిట్ మేనేజ్మెంట్ అనేది దానికి సంబంధించి. అంటే ప్రతి ఒక్క కస్టమర్కి కంపెనీలో క్రెడిట్ అనేది ఇస్తారు అన్నట్టు. అంటే వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంత పర్చేస్ చేస్తున్నారు, పేమెంట్స్ అనేది ఎలా చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇది క్రెడిట్ పీరియడ్ అని ఇస్తారన్నట్టు. క్రెడిట్ మేనేజ్మెంట్లో ఇది క్రెడిట్ లిమిట్ మెయింటైన్ ఇస్తారన్నట్టు. సో దానికి సంబంధించి ఈ ఫీల్డ్ ఇది.
నోట్ చేసుకున్నాం. ఇది టర్మ్స్ ఆఫ్ పేమెంట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో దీని తర్వాత అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్. సో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి జనరల్గా పేమెంట్ అనేది రేస్ చేసిన తర్వాత సో కస్టమర్ అనేది నెక్స్ట్ ఎఫ్ఐ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో కస్టమర్ దగ్గర ఇంత పేమెంట్ అనేది పెండింగ్ ఉందని చెప్పేసి ఎఫ్ఐ వాళ్ళు అనేది వాళ్ళు ఫాలోఅప్ చేసుకొని పేమెంట్ తెప్పించుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రైజింగ్లో ఎలా ఉంటుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఉంటుంది, అంటే స్ట్రక్చర్ సెల్లింగ్ ప్రైస్, దాని తర్వాత నెక్స్ట్ డిస్కౌంట్స్, తర్వాత ఏమైనా ఛార్జెస్, ట్యాక్సెస్ అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ట్యాక్సెస్ అనేది కంపెనీకి రాదు, ఓకేనా. సో డిస్కౌంట్స్ అనేది కంపెనీకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాం ఏంది. ఇంకోటి నెక్స్ట్ అడిషనల్ ఛార్జెస్, ఏమేమి ఛార్జెస్ పడ్డాయి. సో కంపెనీకి ఏంటంటే ఇక్కడ మనకు రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ మనం ఇన్వాయిస్ జరిగిన తర్వాత అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఈ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కానీ ట్యాక్సెస్ కానీ డిఫరెంట్ ఈ మనకి ఎస్ఐపీలు ఏంటంటే ఈ అమౌంట్స్ అనేది ఒకటే అకౌంట్లో కాకుండా డిఫరెంట్ జిఎల్ అకౌంట్లోకి వెళ్ళేలాగా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అంటే దానివల్ల ఏంటంటే సెగ్రిగేషన్ ఉంటుంది అన్నట్టు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంతకు సెల్ చేస్తున్నారు ప్రోడక్ట్, సో డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు సపరేట్ అదొక దాంట్లోకి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అమౌంట్ ప్రతిదీ కస్టమర్కి సంబంధించిన పలానా కస్టమర్కి సంబంధించిన ట్యాక్స్ మొత్తం దీనిలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తారు, కంపెనీకి ఏం రాదు కదా. సో అలా అన్నట్టు. సో అడిషనల్ ఛార్జెస్ ఏమైనా ఇస్తే అడిషనల్ ఛార్జెస్ ఎంత ఇస్తున్నాం ఏందనేది, సో అడిషనల్ ఛార్జెస్కి సంబంధించింది జిఎల్ సపరేట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కంపెనీకి ఒక క్లారిటీ ఉంటుంది అన్నట్టు. సో ప్రోడక్ట్ ఎంత సేల్ చేస్తున్నామో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈజీగా అయిపోతుంది అన్నట్టు. సో ఇలా ఈ వాల్యూస్ అనేది మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ త్రూ జిఎల్ అకౌంట్స్కి వెళ్ళిపోతుంది. సో అందుకోసం అనేది అందులో ఇది ఒక ఫీల్డ్ అన్నట్టు, ఇంపార్టెంట్ ఫీల్డ్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పారామీటర్. సో ఆ ప్రాసెస్లో యూజ్ అవుతుంది అన్నట్టు అది, ఓకేనా. సో నెక్స్ట్ ఈ ట్యాక్సెస్ సంబంధించింది. సో ఇది ఏంటంటే ట్యాక్స్ క్లాసిఫికేషన్ అన్నట్టు. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సో ఇప్పుడు ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి ట్యాక్స్ అనేది పడుతుంది, ఆ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొందరు కస్టమర్స్కి అనేది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటారు అన్నట్టు. సో ఇది డిఫరెంట్ ఏదైనా ఉండొచ్చు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సంథింగ్ డిఫెన్స్ పర్సన్స్, అలాంటి పర్సన్స్ కొంతమందికి, లేకపోతే సీనియర్ సిటిజన్స్ డిఫరెంట్ కేసు ఏదైనా ఉండొచ్చు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ట్యాక్స్ అనేది జీరో పడాలి, వాళ్ళకి అమౌంట్ ఏం పడద్దు. సో దానికోసం అన్నట్టు. సో మన ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ అయ్యేటప్పుడు ఆ టైంలో మనకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ 1 పెట్టుకుంటే మనకి కస్టమర్ అనేది ట్యాక్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, 0 పెట్టుకుంటే కస్టమర్కి ట్యాక్స్ పడదు అన్నట్టు, 0 ట్యాక్స్ పడాలి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో దానికోసం ఇది వాడతారు. సో ట్యాక్స్ క్లాసిఫికేషన్ అన్నట్టు. సో నెక్స్ట్ పార్ట్నర్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి ఈ కస్టమర్ సంబంధించి పార్ట్నర్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మనకి ఏ ట్యాబ్లో ఏ ఫీల్డ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. షిప్పింగ్ ట్యాబ్లో ఏముంటుంది, షిప్పింగ్ ట్యాబ్లో కస్టమర్ షిప్పింగ్ చేయడానికి సంబంధించి డెలివరీ, షిప్పింగ్ కండిషన్స్, డెలివరీ ఏ ప్లాంట్ నుంచి అవుతుంది, సో కంప్లీట్గా ఫుల్ క్వాంటిటీ డెలివరీ అవ్వాలా, తక్కువ క్వాంటిటీ డెలివరీ అవ్వాలా, సో డెలివరీ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలా, తక్కువ చేసుకోవాలా, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. కొన్నిసార్లు కస్టమర్ ఏదైనా మల్టిపుల్ ఆర్డర్స్ పే చేస్తూ ఉంటాడు, అంటే ఒక 1 వీక్ గ్యాప్ లోపల. సో కొన్నిసార్లు ఏంటంటే డెలివరీస్ అనేది ఇంచుమించు 1-2 డేస్లో ఉంటాయి అన్నట్టు. సో ఆ టైంలో అన్ని ప్రొడక్ట్స్ ఒకటేసారి డెలివరీ చేయాలనుకుంటే ఇప్పుడు ఆర్డర్ కాంబినేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఈ షిప్పింగ్ ట్యాబ్లో ఆర్డర్ కాంబినేషన్ ఇది ఒక ఫీల్డ్. సో ఆర్డర్ కాంబినేషన్ ఫీల్డ్ టిక్ చేసుకుంటే ఏంటంటే అలా మల్టిపుల్ ఆర్డర్స్ని కూడా సింగిల్ డెలివరీ చేసేసుకొని పంపించేస్తే కంపెనీకి అనేది డెలివరీ ఛార్జెస్ మిగులుతాయి, కస్టమర్ కూడా అన్ని ఎట్ టైం ఒకటేసారి వెళ్ళిపోతుంటాయి. ఇలా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. సో డెలివరీకి సంబంధించి షిప్పింగ్ ట్యాబ్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్లో వచ్చేసి బిల్లింగ్ సంబంధించింది. సో ఎవరు బిల్లింగ్ అంటే డెలివరీకి రెస్పాన్సిబుల్. సో నెక్స్ట్ ట్యాక్స్ సంబంధించిన డేటా. సో ఈ అమౌంట్ అనేది ఇన్వాయిస్ నుంచి వేరే జేలోకి హిట్ అవ్వాలి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో ఓవరాల్గా ఏంటంటే కంపల్సరీగా సేల్స్ కస్టమర్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది అనేది ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఇవన్నీ ఇలా గుర్తుపెట్టుకోవాలి.